హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి కర్రీ కోసం అని. ఆ తర్వాతకి బగారా రైస్ కోసం కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాతకి బాస్మతి రైస్ అని సామోసర బియ్యం 2 సమానంగా నానబెట్టుకోండి, మంచిగా ఉంటుంది. కడిగి పెట్టుకోండి ఒక 1/2 అవరు. అన్నం అన్నది మంచిగా ఉంటుంది. చికెన్ కడిగి పెట్టుకోండి. ఆ తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి సరిపోయినంత. కలుపుకోండి మంచిగా. గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి సరిపోయినంత. ఆనియన్స్ వేసుకోండి ఆయిల్ ఎక్కినాక. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకోండి. ఆ తర్వాతకి అవి రెడ్గా అయినాక చికెన్ వేసుకోండి. చికెన్ వేసి కలుపుకోండి దబరాలో. ఆనియన్స్ మిలిగిపోయినవి కూడా వేసుకోండి. వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఉడికిద్ది అదే. ఆ తర్వాతకి బగారా రైస్ కోసమని దబరా తీసుకొని దబరాలో ఆయిల్ వేసుకోండి. హీట్ ఎక్కేసరికి చికెన్ మళ్ళీ మూత తీసేసి మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. వాటర్ మొత్తం పైకి వస్తుంది చికెన్లో ఉండదు సాల్ట్ వేస్తే. ఇది మూత పెట్టేసి తర్వాతకి బగారా రైస్లోకి హీట్ ఎక్కిన ఆయిల్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం హీట్ ఎక్కిన రెడ్గా అయినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. దాన్ని మూత పెట్టేయండి. చికెన్ కలుపుకోండి. కారం వేసుకోండి. చికెన్లోకి కారం వేసేసి కలుపుకోండి. నేను ఫస్ట్లో మర్చిపోయిన టమాటాలు వేయటం, కట్ చేయటం. ఇప్పుడు వేసిన. మీరు ఫస్ట్లోనే దానమ్మటే టమాటాలు కూడా కట్ చేసుకోండి. ఎసురు పోసుకోండి. ఈటెక్కినాక ఒక సోల బియ్యం తీసుకుంటే సోలన్నర వాటర్ పోసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం గరం మసాలా వేయండి. ఆ తర్వాత చికెన్ చూసుకోండి. చికెన్లోకి చికెన్ మసాలా వేసుకోండి. కొంచెం ఎసురు కూడా పోసుకోండి సరిపోయినంత వాటరు. ఆ తర్వాతకి కొత్తిమీర కూడా వేసుకోండి. పుదీనా వేయండి. కొత్తిమీర కాదు, పుదీనా. ఎసురు వచ్చినాక రైస్ నానబెట్టుకున్నది వేసుకోండి. రైస్ మొత్తం వేసేసి కలుపుకోండి. కలిపి మూత పెట్టేయండి. అంతలోకి చికెన్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కడిగి పెట్టుకొని కొత్తిమీర వేసుకోండి. మంచిగా కలుపుకోండి కొద్దిసేపు మగ్గినాక ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసేసి రైస్ కొంచెం కలపండి. కొంచెం గరం మసాలా వేసుకోండి చికెన్లోకి. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలాగే చేసుకోండి, బాగుంటుంది. బాస్మతి బియ్యం ఉండేవి కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకోండి. ఒక సోలనే కాదు, మీరు ఏదైనా గిలాస్ తీసుకున్నా కానీ గిలాస్ వాటరు, గిలాసున్నర వాటర్ పోసి చేసుకోండి. గిలాస్ బియ్యం వేసి గిలాసున్నర వాటర్ వేయండి, సరిపోద్ది. ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ టైంలో సిమ్లో ఉంచుకోండి. బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయింది చూడండి. బాగుంటుంది, చేసుకోండి.